రేపు ఉదయం 10 గంటలకనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపులో వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదు బాగానే ఉందనిపించింది. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లన్నీ కూడా రేపు ఉదయం 10 గంటలకల్లా కాకినాడ ఎళ్ళాల్సిన అవసరం వస్తది. ఇంతకీ వాళ్ళ కథలేంటి? అందరూ కాకినాడ ఎళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ జర్నీలు మధ్యలో ఎలా కలుసుకున్నాయి? ఫైనల్‌గా వాళ్ళ జర్నీకి సరైన ఎండింగ్ వచ్చిందా లేదా అనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌ల విషయానికొస్తే, ఈ సినిమా మీద నాకైతే 1% కూడా ఎక్స్‌పెక్టేషన్ లేవు. ఈ సినిమా బాగోదు అనుకుంటేనే సినిమాని చూడడం అయితే స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేయడం వల్ల నాకైతే సినిమా చాలా వరకు బానే అనిపించింది. ఇంక సినిమా లెంత్ కూడా చాలా తక్కువుంది. అది కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమాలో ఉన్న క్యారెక్టర్ల గురించి, వాళ్ళ స్టోరీస్ గురించి చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక ఫ్లోలో బానే చెప్పారనిపించింది. అలానే సినిమాలో కొన్ని చోట్ల కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు అనిపించింది. మెయిన్‌గా అభినవ్ గోమాటం గారి సీన్సు, ఆయన టైమింగు అనిపించినియి. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి అన్ని క్యారెక్టర్ల ప్రాబ్లమ్స్ చెప్పి టైటిల్‌ని జస్టిఫై చేస్తూ ఇంటర్వల్ బ్లాకేస్తారు. ఆ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కూడా ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. ఆ ట్విస్ట్ కూడా ఎక్సలెంట్‌గా అనిపించింది. ఇంక సినిమాలో మైనస్ పాయింట్‌ల విషయానికొస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీని సెటప్ చేయడానికే సరిపోయింది. దాంట్లో వచ్చే చాలా వరకు సీన్స్‌ని బానే చూపించారు. ఇంకా అలా సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి బాగా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు. దాంతో సెకండ్ హాఫ్ అంతా కూడా థ్రిల్లింగ్‌గా ఉంటది అనే ఫీలింగ్ వస్తది. కానీ సినిమా సెకండ్ హాఫ్ వచ్చాకైతే కొంచెం సింపుల్‌గా చిన్న చిన్న కామెడీ సీన్స్‌తోనే ముందుకెళ్ళినట్టు అనిపించింది. ఎక్కువ థ్రిల్లింగ్ అయితే అనిపించలేదు. చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఒకటి వెనకాల ఒకళ్ళు పడుతున్నప్పుడు ఎలాంటి కామెడీ సీన్స్ అయితే వస్తాయో అలాంటివే వచ్చినట్టు అనిపించినియి. కానీ అవైతే చూడడానికి పర్వాలేదనిపించినియి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న కామెడీ ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల్లో ఉన్నట్టుగానే కొంచెం రెగ్యులర్‌గానే ఉన్నట్టు అనిపించిన స్టోరీని సెటప్ చేసిన విధానం, ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే అనిపిస్తాయి. వాటి కోసం అన్నట్టుగా సినిమా చూడండి. ఈ సినిమా అయితే బానే అనిపిస్తది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.